నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. నిన్న గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి 3 పార్టీల ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చించినట్లు, అలాగే ఎటువంటి గొడవలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చాలా గట్టిగానే చెప్పారు అనేది నిన్న మనం చూసినటువంటి వార్తలు. అయితే ఈ సందర్భంగా ఒక అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజే ఈ విషయం బయటకు వచ్చింది. మ్యాటర్ ఏంటి అంటే, అందరూ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలో ఇసుక ఉచితంగా అందుతుంది, ఫ్రీ ఇసుకను అమల్లోకి తీసుకొచ్చారు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి ఒక విషయాన్ని తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అలాగే గురజాల జగన్మోహన్ రావు, వీళ్ళు చంద్రబాబుతో మాట్లాడుతూ ఉచిత ఇసుక అమలు చేస్తున్నామని మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రజలకు గత ప్రభుత్వం ఏ రేటుకైతే అమ్మిందో ఇంటికి చేరే వరకు అదే రేటు అవుతుంది, ఏ మాత్రం ఉచితంగా కూడా అందట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలిసింది. దీని కారణంగా పైకి ఉచితం అని చెప్తూ మా దగ్గర అదే రీతిలో డబ్బులు దోచేస్తున్నారు అని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా ఒక సమాచారం. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి చంద్రబాబు అసలు వాస్తవాలని తన దృష్టికి తీసుకువచ్చినందుకు ఎమ్మెల్యేలను మెచ్చుకుంటూ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని, ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో లేనటువంటి కారణంగా, రీచ్ల్లో అందుబాటులో లేనటువంటి కారణంగా స్టాక్ పాయింట్లో గత ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినటువంటి ఇసుకను కంపెనీలు అమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఎదురైందని, దీన్ని వెంటనే చక్కదిద్దుతామని, ప్రజలకు ఉచిత ఇసుక అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసినట్లుగా తెలుస్తుంది.